హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీస్ 3 వెరైటీస్ ఆఫ్ రైస్ రెసిపీస్ చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా అయితే క్యారెట్ మేతి రైస్ చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నూనె నెయ్యి వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు షాజీరా అలాగే చెక్క లవంగ యాలుక కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచి ఇంకొంచెం పెరగడానికి నేను పచ్చి బఠానీ తీసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని బఠానీ కూడా కాస్త వేగే వరకు వేయించుకోండి. పచ్చి బఠానీ కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. అలాగే కరివేపాకు, మెంతి ఆకు, తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మనం లంచ్ బాక్స్కైనా పెట్టుకోవచ్చు, మార్నింగ్ రైస్ చేసుకునేటప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి కొంచెమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇదంతా కూడా ఒక పెద్ద బౌల్ రైస్కి చూపిస్తున్నాను. ఉడికించుకున్న రైస్ వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకుని అలాగే కారం కూడా వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి క్యారెట్ మేతి ఎక్కువ వచ్చేలాగా మిగిలినవన్నీ కొంచెం కొంచెం లైట్ ఫ్లేవర్ వచ్చేలాగా వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా క్యారెట్ మేతి రైస్ రెడీ అయిపోయింది. మీరు లంచ్ బాక్స్కి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ ఎగ్ రైస్. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నూనె నెయ్యి వేసుకోండి. తర్వాత ఆవాలు అలాగే శనగపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయ కొంచెం వేయించుకుని తర్వాత ముందుగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఒక పెద్ద బౌల్ రైస్కి ఒక చిన్న బౌల్ అంతా పాలకూర తీసుకున్నాను. ఈ పాలక్ ఎగ్ రైస్లో మీకు పేస్ట్ కన్నా కూడా ఇలా ముక్కలుగా తీసుకుంటేనే బాగుంటుంది. అందులోనే కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఒక 2 ఎగ్స్ వరకు నేను తీసుకున్నాను. ఒకసారి లైట్గా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. ఇది కూడా లంచ్ బాక్సెస్కి పెట్టుకోవచ్చు. మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నప్పుడు కూడా ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేయాలి అనుకుంటే కనుక ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇది చాలా హెల్దీ అండి. పాలకూర వేసినట్లు కూడా పిల్లలకి తెలియదు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ లెమన్ రైస్. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోనే ఆయిల్ కూడా వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పప్పులు వేగిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని తురుముకున్న బీట్రూట్ కూడా వేసుకోండి. ఇక్కడ కూడా నేను ఒక పెద్ద బౌల్కి ఒక బౌల్ అంతా చిన్న బౌల్ అంతా బీట్రూట్ తురుము తీసుకున్నాను. బీట్రూట్ తురుము వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసినట్లయితే మీకు కలర్ మారిపోతుంది, బీట్రూట్ కలర్ రాదు.
ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే కాస్త ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. బీట్రూట్ మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకుని ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. మనం పులిహోర చేసుకున్నట్లే చేసుకుంటాము, కాకపోతే బీట్రూట్ తురుము వేసుకుంటాము అంతేనండి. మిగతా అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ 3 వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ మీకు నచ్చినాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నిక్తాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.